తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ జరగనుంది. జ్యుడిషియల్ విచారణకు జస్టిస్ సత్యనారాయణమూర్తిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. 6 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ జరగనుంది. జ్యుడిషియల్ విచారణకు జస్టిస్ సత్యనారాయణమూర్తిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. 6 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ జరగనుంది. జ్యుడిషియల్ విచారణకు జస్టిస్ సత్యనారాయణమూర్తిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ప్రసన్న, తిరుపతి తొక్కిసలాటకు సంబంధించి ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. 6 నెలల్లో నివేదిక ఇవ్వాలని జస్టిస్ సత్యనారాయణమూర్తి నివేదిక సంబంధించి చర్యల తర్వాత తీసుకుంటామని అందులో ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనికి సంబంధించి జ్యుడిషియల్ విచారణ చేసిన తర్వాత అంటే పూర్తి స్థాయిలో తొక్కిసలాటకి కారణాలు ఏంటి, ఆ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల్ని ఒకే చోట స్టాల్ చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది, తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఎప్పుడు ఇలాంటి సంఘటన ప్రభుత్వం అలర్ట్ అయింది. యాక్చువల్ గా ఆ రోజు సీఎం కొంతమంది అధికారులతో సీరియస్ అయ్యారు, తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొంతమంది కూడా అయిన పరిస్థితి, ట్రాన్స్ఫర్స్ కూడా జరిగాయి. అయితే ప్రస్తుతం జరిగిన పరిణామాలతో ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి వాస్తవాలు ఏంటనేది తెలుసుకోవడానికి ఒక 6 నెలల టైం కూడా ఇస్తుంది. అంటే డీటెయిల్ గా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏం జరుగుతుంది, తొక్కిసలాట గల ప్రధాన కారణాలు ఏ రకంగా ఉన్నాయి ఏంటి అనే దాని మీద ఒక కూలంకుషంగా విచారణ చేయడానికి ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అవుతుందని మొదట ఒక ఉత్తర్వులు రావడం జరిగింది. తర్వాత క్యాన్సిల్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే డీటెయిల్ గా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జస్టిస్ సత్యనారాయణమూర్తి హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో వేసింది కాబట్టి 6 నెలల్లోగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. నివేదిక ఇచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి తొక్కిసలాట జరిగిన సంఘటనలు జరిగినప్పుడు భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ అమలు చేయాలనే దాని మీద డీటెయిల్ గా చర్చించే అవకాశం కనిపిస్తోంది. అయితే జ్యుడిషియల్ ఎంక్వైరీ తర్వాత కొన్ని వాస్తవాలు కనుక బయటకు వస్తే దాని ఆధారంగా కూడా చర్యలు తీసుకునే పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. భోగి, థ్యాంక్ యూ ప్రసన్న.